హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు క్లాస్ లో మనం కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ మీద రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో చూసుకుందాం. సో ఫస్ట్ వి విల్ టేక్ కాన్కేవ్ మిర్రర్స్. ఓకే, సో ఫస్ట్ మనం కాన్కేవ్ మిర్రర్స్ కి డ్రా చేసుకుందాం. కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ మిర్రర్ అని ఎందుకు అంటారంటే బికాస్ ఏవైతే మనం ఇప్పుడు రే డయాగ్రామ్స్ డ్రా చేయబోతున్నామో అవన్నీ కూడా కన్వర్జింగ్ రేస్ తోనే ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ కేస్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. సో కాన్కేవ్ మిర్రర్ ని మనం తీసుకున్నాం. విల్ టేక్ అ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ సి షేప్. సో ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ మనకి డయాగ్రామ్ ఫామ్ అవుతుంది కాబట్టి వి విల్ టేక్ అ ప్రిన్సిపల్ యాక్సిస్. Principal axis will be passed through the midpoint of the mirror. సో మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ నుంచి మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైట్ గా ఉంటుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది, అంటే ఇన్ఫినిటీ అంటే ఎక్కడో మనకి తెలియని ప్లేస్ అనమాట. సో అక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే రేస్ మనకి రావడం మొదలు పెడుతుంటాయి. సో వీ విల్ టేక్ ద ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మనకి ఏవైతే రేస్ వస్తున్నాయో ఇన్ఫినిటీ నుంచి మనకి ప్యారలల్ రేస్ వస్తున్నాయి. ఓకే, సో మన రే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మర్చిపోలేని విషయం ఏంటంటే వీ నీడ్ టు కీప్ దీస్ యారో హెడ్స్. సో రేస్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి వీఆర్ టేకింగ్ లైక్ దిస్. సో మనం దీన్ని పోల్ అంటాం, ఏదైతే మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్ ని పోల్ అంటాం. అండ్ ఇఫ్ యూ ఫార్మ్ దిస్ సర్కిల్, సో చూడండి ఇది మీరు ఇలా ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేస్తే యూ విల్ సీ దిస్ సర్కిల్. ఆ పాయింట్ ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. మనకి పోల్ కి అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మిడ్ పాయింట్ ఏంటంటే ఫోకస్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఎవర్ ద రే విచ్ ఈస్ పాసింగ్ parallel to the principal axis, this is called principal axis, will be passing through focus. ఓకే, ఆ ఫోకస్ నుంచి పాస్ అయితే చూడండి. ఓకే, ఆఫ్టర్ రిఫ్లెక్షన్. సో నెక్స్ట్ ఈ రే కూడా ఏదైతే ఉందో ఇట్ విల్ పాస్ త్రూ ఫోకస్. నెక్స్ట్ ఇది కూడా ప్యారలల్ గా వచ్చింది కదా, ప్యారలల్ గా వచ్చిన రేస్ అన్ని కూడా ఏమవుతుంది పాసెస్ త్రూ ఫోకస్. నెక్స్ట్ ఆరో హెడ్ మాత్రం ఇంపార్టెంట్. ఓకే, మనకి ఏదైతే ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మనకి రేస్ ఏవైతే ఫాలో అవుతున్నాయో ఎక్కడ ఇమేజ్ ఫామ్ అయింది, ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఓకే, సో ఇక్కడ మీరు రాయాల్సిన పాయింట్స్ ఏంటంటే అన్ ఇమేజ్ will be formed at focus F. జనరల్ గా మనం స్టార్స్ ని వాటిని చూడడం అన్నమాట. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే టెలిస్కోప్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి, మనం టెలిస్కోప్స్ లో నుంచి స్టార్స్ అబ్జర్వ్ చేస్తాం కదా ఇక్కడ నుంచి. సో ఈ ప్రిన్సిపల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. సో మీకు ఇక్కడ ఫామ్ అయిందే చూడాలన్నమాట. సో ఇమేజ్ ఫామ్ అయింది మనకి రియల్ ఇమేజెస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాక్సిమం కాన్కేవ్ మిర్రర్స్ ద్వారా వచ్చిన ఆబ్జెక్ట్స్ ఇమేజెస్ అన్ని కూడా రియల్ ఇమేజెస్ అన్నమాట. ఇమేజ్ ఈజ్ రియల్. వర్చువల్ ఇమేజెస్ కూడా ఫామ్ చేస్తుంది, బట్ ఐ విల్ టెల్ యూ. సో ఇమేజ్ ఇస్ రియల్. నెక్స్ట్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఇమేజ్ ఏ సైజ్ లో ఉంటుంది, పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఓకే, దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కేస్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఆబ్జెక్ట్ బియాండ్ సి. ఇప్పుడు ఇది మిర్రర్. సో దిస్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ అ ప్రిన్సిపల్ యాక్సిస్, హారిజాంటల్ లైన్,
దిస్ ఈస్ పాయింట్ P, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. సో మన ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టామంటే బియాండ్ సి వెనకాల ఆబ్జెక్ట్, అంటే సికి దూరంగా ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం. సపోజ్ వి థింక్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ అనుకుందాం. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ సి. ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి 2 రేస్ ఫార్మ్ అవుతుంది. ఒకటి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఇంకోటి ఇట్ విల్ పాస్ త్రూ ఫోకస్ అన్నమాట. సో ఫస్ట్ రే వి విల్ సి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ప్యారలల్ గా ఫామ్ అయింది, ఏమవుతుంది, ఇట్ విల్ పాస్ త్రూ ఫోకస్. సో ఫోకస్ నుంచి పాస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏదైతే సెకండ్ రే ఏదైతే ఉందో, ఏదైతే ఫోకస్ నుంచి పాస్ అవుతుందో అదేమవుతుందంటే ప్యారలల్ గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి పాయింట్ అప్వర్డ్ ఉంది, ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మనకి ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వచ్చింది, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఏదైతే ఫోకస్ నుంచి పాస్ అవుతుందో అది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. ఈ ఇమేజ్ ని అబ్జర్వ్ చేసి మీరు ఇక్కడ పాయింట్స్ రాయాలి. ఏంటేంటి, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్, image is formed between focus and center of curvature. Yes, if you observed this image ఎలా ఉంది, ఇమేజ్ సైజ్ ఏమైంది, చిన్నది, diminished image ఫామ్ అయింది. సో image is diminished అంటే చిన్నది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, ఏం చూసారా, స్ట్రైట్ గా పడకుండా మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ పడింది. ఓకే, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఇంట్లో ఉండే స్పూన్ తీసుకోండి. ఓకే, స్పూన్ ఇలా ఉంటుంది కదా. సో ఈ స్పూన్ లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కాన్కేవ్, మీరు అబ్జర్వ్ చేస్తే మీరు రివర్స్ లో పడతారు ఇలాగా. స్పూన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కాన్వెక్స్, ఇలా పడతారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. స్పూన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. సింపుల్ గా మన హోమ్ లో ఉండేవి చెప్తున్నాను అనమాట. ఓకే, అంటే కరెక్ట్ గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెడితే ఏమవుతుంది, ఫస్ట్ మనం కాన్కేవ్ మిర్రర్ రాయిగానే వి నీడ్ టు డ్రా ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అంటే చూడండి లోపలికి ఇలా ఉంగి ఉంటుంది అనమాట, ఇలా ఈ షేప్ లో. సో ఈ ఫ్రంటే ఇమేజెస్ అన్ని పడుతూ ఉంటాయి. సో కాన్కేవ్ మిర్రర్ కి డ్రా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్సైడ్ ఫామ్ అవుతుంది ఇమేజ్ ఎప్పుడు. సో కన్వర్జెంట్ రేస్ ద్వారా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ కూడా కన్వర్జ్ అయ్యి ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనం కాన్కేవ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ కన్వర్జింగ్ మిర్రర్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసేసాం. నెక్స్ట్ పెట్టాల్సింది ఏంటి, పాయింట్, పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెట్టాం ఆబ్జెక్ట్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటమ్మా, వి నీడ్ టు డ్రా అనే ఇన్సిడెంట్ రే. సో ఇన్సిడెంట్ రే ఏదైతే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందో ఇట్ విల్ పాస్ త్రూ ఫోకస్. సో ఫోకస్ గుండా పాస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వాట్ ఎవర్ ది రే విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ఫోకస్. సో ఏదైతే రే విచ్ విల్ పాస్ త్రూ ద ఫోకస్ విల్ బి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. మనకి పాయింట్ ఇక్కడ వస్తుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ the image will be at C, center of curvature దగ్గరే
పడుతుంది, సేమ్ సైజ్ ఇమేజ్ పడింది. సో మన సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే వాట్ ఆర్ ది కేసెస్ వి గాట్? ఇమేజ్ ఈజ్ formed at C. Arrowheads important. Image is formed at C. Next, image is real. సో ఇమేజ్ రియల్ అని ఎప్పుడు అంటామంటే మనకి మిర్రర్ లోపల ఏవైతే ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయో అవన్నీ రియల్ ఇమేజెస్ అనమాట. సో మిర్రర్ లోపలే కదా ఫామ్ అయినాయి. సో ఇమేజెస్ ఇస్ రియల్ and same size. Will be formed. So image చూసినట్టయితే ఈక్వల్ సైజ్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఈస్ ఇన్వర్టెడ్. మన ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ పాయింట్స్ మాత్రం డోంట్ మిస్. ఓకే, సో విల్ డ్రా బిసైడ్ ఇట్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ దానికి దీనికి ఇమేజ్ డిస్టెన్స్ అనేది దగ్గరికి పెడుతూ ఉన్నాం. ఓకే, దగ్గర పెడుతున్న కొద్దీ ఏమవుతుంది, సైజ్ అనేది మనకి పెరుక్కుంటూ వచ్చింది. ఫస్ట్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ పాయింట్ సైజ్డ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అట్ నోన్ డిస్టెన్స్ పెడితే మనకి ఏమొచ్చింది, చిన్న ఇమేజ్ ఫామ్ అయింది. నెక్స్ట్ కేసులో ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెట్టాం అంటే ఇంకొంచెం దగ్గరికి తీసుకొచ్చాం. సో ఇమేజ్ కొంచెం సైజ్ సేమ్ సైజ్ ఫామ్ అయింది. సో మనం ఆబ్జెక్ట్ ని కొంచెం దగ్గర తీసుకొచ్చినప్పటికీ మనకి లార్జ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ పాయింట్ టు బి నోటెడ్. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, వి విల్ సీ ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఇమేజ్ పడితే ఏమవుతుంది అని. Okay, this is pole, focus, this is center of curvature. So if we place an object here like this, incident ray which is parallel to principal axis will pass through focus. Antena? So a ray manaki focus gunda పాస్ అవుతుంది. నెక్స్ట్ ద రే విచ్ పాస్ త్రూ ఫోకస్ విల్ బి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఫామ్ అవుతుంది. సో మనకి ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్, పాయింట్ ఇక్కడ వచ్చింది కాబట్టి if you observe the length, the image formed is large. So with this we can conclude that image is formed beyond C. Center of curvature ni దాటి వచ్చింది and the image is large. Image is magnified అంట. magnified అంటే లార్జ్ గా కనబడింది అని చెప్పి. మనం జనరల్ గా కటింగ్ షాప్స్ లో ఇంకా బ్యూటీ పార్లర్స్ లో గట్ట వాడతారనమాట. ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్, ఇమేజ్ ఈజ్ రియల్. చూసారా మనకి మిర్రర్ లోపలే పడింది కాబట్టి రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, సో దిస్ ఈస్ ద కేస్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కేస్. ఆబ్జెక్ట్ ఎట్ ఫోకస్ అంటే ఇంకా దగ్గరికి తీసుకొస్తున్నాం అనమాట. సో వి విల్ డ్రా అ మిర్రర్. we'll be drawing a line, principal axis, pole, focus, center of curvature. Object akkada pettam, focus daggara pettam. Okay, so first parallel to principal axis, and next what happens after that? It will pass through focus, right?
నెక్స్ట్ మనకి ఫోకస్ నుంచి పాస్ అయ్యే రే ఒకటి కావాలి. సో ఫోకస్ నుంచి పాస్ అయ్యే రే ఏంటి, మన ఫోకస్ మీద పెడితే అలా అవ్వదు కదా. సో వాట్ ఇట్ ఈస్, ఇట్ విల్ ఇక్కడ చూసినట్టయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి రే ఫామ్ అవుతుందో ఇట్ విల్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ అనమాట. సో ఎటువైపు అయితే ఫామ్ అయిందో ఇట్ విల్ రీట్రేసెస్ ఇట్స్ పాత్. సో లైక్ దిస్ రీట్రేసెస్ ఇట్స్ పాత్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ప్యారలల్ లైన్స్ వచ్చాయి. ప్యారలల్ లైన్స్ నెవర్ మీట్. సో దీన్ని మనం ఇంకోలా కూడా చెప్పచ్చు ఏంటంటే ద ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే మనకి తెలియని డిస్టెన్స్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ 6th కేస్ ఆబ్జెక్ట్ బిట్వీన్. మనకు ఇంకా లాస్ట్ కేసు ఏముండిపోయింది, పోల్ కి ఫోకస్ కి మధ్యలో పెడితే ఏమవుతుంది అనేది. సో ఆబ్జెక్ట్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. సో పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో పోల్ కి ఫోకస్ కి మధ్యలో పెడితే ఏమవుతుంది. సో ఇమేజ్ ఇక్కడ పెట్టాం. ఓకే, ఫస్ట్ we'll be having this parallel ray. It will pass through focus, and next ఇంకోటి ఏంటి, మనకి ఫోకస్ నుంచి పాస్ అయ్యే ఛాన్స్ అయితే జరగదు. నెక్స్ట్ ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయితే ఏమవుతుందమ్మా, ఇట్ విల్ రీట్రేసెస్ ఇట్స్ పాత్. సో ఇట్ విల్ రీట్రేసెస్ ఇట్స్ పాత్. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి మీట్ అయ్యే ఛాన్సెస్ లేవు. బట్ ఇఫ్ యూ కన్వర్జ్ దిస్ రేస్, మన ఈ రెండు రేస్ని ఎక్స్ట్రూడ్ చేసి చూస్తే మనకి ఈ పాయింట్ దగ్గర కలిసాయి. సో ఇఫ్ వి ఎక్స్టెండ్ దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, మనకి మిర్రర్ బ్యాక్ సైడ్ ఫామ్ అయింది. సో చూసుకున్నట్లయితే పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది. సో బై దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఇమేజ్ ఫార్మ్స్ బిహైండ్ ది మిర్రర్. మిర్రర్ వెనకాల పడింది ఇమేజ్. సో మిర్రర్ వెనకాల పడేవన్నీ కూడా వర్చువల్ ఇమేజెస్. సో ఇమేజ్ ఈజ్ వర్చువల్. నెక్స్ట్ సైజ్ ఏంటి, మ్యాగ్నిఫైడ్. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. ఓకే, this is the 6 cases for concave mirror. Okay, once again you see, ఫస్ట్ మనకి ఆబ్జెక్ట్ ఎక్కడుందో తెలియనప్పుడు మనం ఆ రేస్ అన్ని కలెక్ట్ చేస్తే ఫోకస్లో పాస్ అయింది. నెక్స్ట్ మనకి నోన్ డిస్టెన్స్లో పెడితే మనకి ఇమేజ్ ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో వచ్చింది, డిమినిషన్ ఇమేజ్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ థర్డ్ కేస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అయింది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. అండ్ రియల్ ఇమేజ్. సో ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య పెట్టినా కూడా మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఇవ్వండి, బియాండ్ సి వచ్చింది, పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఫైనల్లీ ఫోకస్ మీద పెడితే ఇమేజ్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. టార్చ్ లైట్స్ కి జనరల్ గా ఈ ప్రిన్సిపల్స్ వాడతారు, బికాస్ మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో తెలీదు. సో ఇన్ఫినిటీ డైవర్జ్ అయిపోయింది, ఫామ్ అయింది కాబట్టి టార్చ్ లైట్స్ లో
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోకస్ కి పోల్ కి మధ్యలో పెడితే మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది, బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఫైనల్లీ కాన్కేవ్ మిర్రర్ can produce real, virtual, diminished, magnified, erect and inverted images. ఓకే, సో టోటల్ అన్ని కవర్ చేసింది అనమాట కాన్కేవ్. కానీ ఈ లాస్ట్ కేసులో వచ్చేసి మనకి ఎరెక్ట్ ఇమేజ్ అంటే సేమ్ సైడ్ ఫామ్ అయింది అనమాట ఇమేజ్ అది. సో ఇది వర్చువల్ ఇమేజ్, దట్ ఈస్ నాట్ రియల్. బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయినవన్నీ వర్చువల్ ఇమేజెస్ అనమాట. ఓకేనా, క్లియర్? సో విత్ దిస్ వీఆర్ కంప్లీటెడ్ విత్ కాన్కేవ్ డయాగ్రామ్స్. సో కాన్వెక్స్ డయాగ్రామ్ కి పార్ట్ 2 లో చూడండి. Okay, thank you. If you like my explanation, please like, share and subscribe to my channel. Thank you.